ఒకప్పుడు ఆయుధాలు, ముడి చమురు దిగుమతుల కోసం ప్రపంచ దేశాల వైపు ఆశగా చూసిన భారత్ ఇప్పుడు అదే ప్రపంచానికి ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్గా మారింది. రష్యా రిఫైనరీల ధ్వంసం, గల్ఫ్ దేశాల్లో అలజడులు, యూరప్ను ముంచెత్తిన ఇంధన కొరత, ఇలా ప్రపంచమంతా చమురు సంక్షోభంలో కూరుకుపోతుంది. కానీ భారత్ మాత్రం సైలెంట్గా పెట్రోల్ గ్లోబల్ స్వింగ్ ప్లేయర్గా అవతరించింది. 25 కోట్ల టన్నుల రిఫైనింగ్ సామర్థ్యం ఉన్న భారత్ రష్యా నుంచి చౌకగా క్రూడ్ ఆయిల్ని కొంటుంది. దాన్ని శుద్ధి చేసి విదేశాలకు ఎగుమతి చేస్తూ వేల కోట్ల డాలర్ల లాభాలను మూటగట్టుకుంటుంది. ప్రపంచ ఇంధన కొరతను భారత్ ఎలా బలంగా మార్చుకుంది? రష్యా, యూరప్, మిడిల్ ఈస్ట్ సంక్షోభాలు భారత్కు ఎలా కలిసి వచ్చాయి? స్వదేశీ అవసరాలు దెబ్బతినకుండా భారత్ గేమ్ ప్లాన్ ఏంటి? వాచ్ స్టోరీ. ప్రపంచానికి భారత్ ఫిల్లింగ్ స్టేషన్గా మారిందా? సంక్షోభాలను భారత్ వరంగా మార్చుకుందా? భారత రిఫైనరీలు సౌదీకి షాక్ ఇచ్చేయా? ఆయుధాలు, ఆయిల్ ఈ రెండు రంగాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుల్లో భారత్ ఒకటి. భారత అవసరాలకు ఆయుధాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ను కూడా భారీగా కొనుగోలు చేస్తోంది. కానీ ఈ రెండు రంగాల్లో ఇటీవల కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. భారత్ ఇప్పుడు ఎగుమతిదారుగా మారింది. ప్రధానంగా చమురు రంగంలో ప్రపంచానికి భారత్ షాక్ ఇస్తోంది. 2025లో ఏకంగా $4,440 కోట్ల పెట్రోలియం ఉత్పత్తుల్ని భారత్ ఎగుమతి చేసింది. 2026 చివరి నాటికి ఏకంగా 25% పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన కొరతను భారత్ తన వ్యూహాత్మక బలంగా మార్చుకుంది. ప్రముఖ అనలిటిక్స్ సంస్థ కెప్లర్ నౌకల ట్రాకింగ్ అంచనాల ప్రకారం జూలైలో భారత్ రోజుకు 14 లక్షల బ్యారెళ్ల పెట్రోలియం ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తోంది. ఇది మే కంటే దాదాపు 50% అధికం. గత ఏడాదితో పోలిస్తే 5వ వంతు 20% ఎక్కువ. విశేషం ఏంటంటే ఈ ఇంధన నౌకలు ఏ ఒక్క నిర్దిష్ట దేశానికో పరిమితం కావడం లేదు. అత్యధిక ధర చెల్లించే కొనుగోలుదారులకే భారత్ పెట్రోలియం ఉత్పత్తుల్ని తరలిస్తోంది. భారత్ ముడి చమురు 90% దిగుమతి చేసుకుంటోంది. అయితే దేశంలో ఉన్న భారీ రిఫైనరీల కారణంగా ప్రపంచంలోనే అత్యధికంగా ఇంధనాన్ని ఎగుమతి చేసే దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తోంది. దిగుమతి చేసుకున్న క్రూడ్ ఆయిల్ ను శుద్ధి చేసి స్వదేశీ అవసరాలతో పాటు అంతర్జాతీయ కొనుగోలుదారులకు కూడా భారత్ సరఫరా చేస్తోంది. భారత్ పెట్రోల్ స్వింగ్ సప్లయర్ గా ఎలా ఎదిగింది? దీనికి పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధమే కారణం. గల్ఫ్ దేశాల్లో చమురు, గ్యాస్ ఉత్పత్తిని యుద్ధం దెబ్బతీసింది. అక్కడ మౌలిక సదుపాయాలు ధ్వంసమైపోయి సరఫరా వ్యవస్థలు పూర్తిగా చిన్నాభిన్నమయ్యాయి. మరోవైపు శుద్ధి చేసిన చమురు ఎగుమతులను రష్యా నిషేధించింది. దీంతో ప్రపంచంలోని చాలా దేశాలకు అత్యవసర ఇంధన సరఫరాలు నిలిచిపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఇది తీవ్రమైన అంతర్జాతీయ ఇంధన కొరతకు దారితీసింది. పాశ్చాత్య దేశాలు ఈ కొరతతో ఊపిరాడని స్థితిలో ఉన్నాయి. భారత్ మాత్రం ఈ సంక్షోభాన్ని ఒక గొప్ప అవకాశంగా మలుచుకుంది. తక్కువ ధరకు ముడి చమురును విక్రయించే దేశాల నుంచే భారత్ కొనుగోలు చేస్తోంది. దాన్ని శుద్ధి చేసి అత్యధిక లాభాలు వచ్చే ప్రాంతాలకు ఎగుమతి చేస్తోంది. కొన్నేళ్లుగా శుద్ధి చేసిన ఆయిల్ ఎగుమతులను సౌదీ అరేబియా శాసించింది. కానీ యుద్ధం కారణంగా సౌదీ దూకుడుకు బ్రేకులు పడ్డాయి. భారత్ మాత్రం సైలెంట్ గా స్వింగ్ ప్లేయర్ అవుతారని ఎత్తింది. స్వింగ్ ప్లేయర్ అంటే అత్యధికంగా విక్రయించే దేశమని అర్థం. అంతర్జాతీయంగా కొరత ఏర్పడినప్పుడు, ధరల స్థిరమైనప్పుడు ఉత్పత్తిని వేగంగా పెంచడం, తగ్గించడంతో మార్కెట్ను సమతుల్యం చేస్తారు. భారత్ క్రూడ్ ఆయిల్ అమ్మకాలు జరపదు. కానీ ప్రపంచం నిత్యం ఉపయోగించే శుద్ధి చేసిన డీజిల్, పెట్రోల్, జెట్ ఫ్యూయల్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ప్రపంచాన్ని 3 చమురు సంక్షోభాలు పట్టి పీడిస్తున్నాయి. మొదటి సంక్షోభం రష్యా చమురు శుద్ధి సామర్థ్యం దెబ్బతినడం. ఇటీవలి కాలంలో రష్యాలోని రిఫైనరీలను డ్రోన్లతో దాడి చేసి ఉక్రెయిన్ ధ్వంసం చేస్తోంది. ఈ కారణంగా రష్యా చమురును శుద్ధి చేయలేకపోతోంది. స్వదేశీ అవసరాల కోసం డీజిల్, పెట్రోల్, జెట్ ఫ్యూయల్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. అంతేకాదు ఇప్పుడు స్వయంగా వాటిని రష్యా దిగుమతి చేసుకుంటోంది. రెండో సంక్షోభం పశ్చిమాసియా యుద్ధం. ఇరాన్, అమెరికా మధ్య సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంతో గల్ఫ్ ప్రాంతంలోని రిఫైనరీలు చాలా వరకు ఉత్పత్తి తగ్గించేశాయి. మూడో సంక్షోభం యూరప్ తిప్పలు. రష్యా పెట్రోలియం దిగుమతులకు యూరప్ తలుపులు మూసేసింది. దీంతో తమ పాత సరఫరా వ్యవస్థ తెగిపోయి అక్కడ డీజిల్ నిల్వలు మునిపెన్నడూ లేనంతగా పడిపోయాయి. సరిగ్గా ఈ తరుణంలోనే భారత రిఫైనరీలు రంగంలోకి దిగాయి. ప్రపంచంలో ఎక్కడ కొరత ఏర్పడితే అక్కడికి ఇంధనాన్ని తరలించే ఈ చురుకైన వ్యూహమే భారత్ను నిజమైన స్వింగ్ సప్లయర్ గా నిలబెట్టింది. నేడు భారత్ ఏకంగా ఏడాదికి 25 కోట్ల 80 లక్షల మెట్రిక్ టన్నుల రిఫైనింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే రోజుకు 52 లక్షల బ్యారెళ్ల ఇంధనాన్ని శుద్ధి చేయగలదు. అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోనే 3వ అతి పెద్ద రిఫైనింగ్ దిగ్గజంగా భారత్ నిలిచింది.
భారత్లో రిఫైనరీలు అత్యంత అధునాతన సాంకేతికతను కలిగి ఉన్నాయి. హెవీ కాంప్లెక్స్ క్రూడ్ ఆయిల్ ని కూడా సులువుగా ప్రాసెస్ చేయగలవు. రష్యా నుంచి చౌకగా లభిస్తున్న క్రూడ్ ఆయిల్ దిగుమతుల పుణ్యమా అని భారతీయ ప్రాసెసింగ్ సంస్థలు తమ రిఫైనరీలను గరిష్ట సామర్థ్యంతో నడుపుతున్నాయి. అయితే ప్రపంచానికి ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్ గా మారడం వెనుక ఒక పెద్ద సవాలు కూడా దాగి ఉంది. పరిమితికి మించి ఇంధనాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తే స్వదేశంలో కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని అదుపు చేయడానికి భారత ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగింది. జూలై 16 నుంచి అమల్లోకి వచ్చేలా డీజిల్ పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు ₹8.50 నుంచి ₹15.50 పెంచింది. విమాన ఇంధనంపై ₹7.50 నుంచి ₹14.50 పెంచింది. అదే సమయంలో పెట్రోల్ ఎగుమతులపై పన్నును 4 నుంచి ₹2.50 తగ్గించింది. కేంద్రం అంతర్జాతీయ కొరతను వాడుకుని లాభాలను, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం, అదే సమయంలో దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూ ఇంధన కొరత రాకుండా చూసుకుంటోంది. ప్రస్తుతానికైతే భారత్కు ఇంధన భద్రత విషయంలో మంచి ఊరట ఉంది. కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపిన వివరాల ప్రకారం భారత్ వద్ద ప్రస్తుతం 75 నుంచి 80 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ మొత్తం సక్సెస్ స్టోరీలో ఒక బలహీనత ఉంది. ఒకవేళ భౌగోళిక ఉద్రిక్తతలు మరింత పెరిగి క్రూడ్ ఆయిల్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడితే పరిస్థితి ఏంటి? రిఫైనరీలపై మరింత ఒత్తిడి తెచ్చి ఎగుమతులను ప్రభుత్వం నిలిపేయొచ్చు. అప్పుడు స్వదేశీ మార్కెట్కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఏ యుద్ధమైతే భారత్కు అపారమైన లాభాలను తెచ్చిపెట్టిందో అదే యుద్ధం ముదిరితే ఈ లాభాల ప్రవాహానికి అడ్డుకట్ట పడొచ్చన్నమాట.